ఓకే ఓకే వేణుగోపాల్ గారు. ఎస్, ఎడిటర్ భరత్ కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా, చెప్పండి. ఎస్, చూస్తున్నారు హరీష్ రావు లెటర్ రాశారు కాళేశ్వరం మోటార్స్ ఆన్ చేయాలని. ప్రభుత్వం ఏమో ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ మనతో పాటు జాయిన్ అయిన ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సేఫ్టీ కాదు అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? సో అంటే ఒక్క వాయుగుండం ఏదైతే ఉందో ఆ వాయుగుండం వల్ల మనకి చాలా బెనిఫిట్ జరిగింది. ముఖ్యంగా జూలై 28, 27 నుంచి 20 కురిసిన వర్షాలతో చాలా బెనిఫిట్ జరిగింది. ఆ బెనిఫిట్ వల్ల మనం చూస్తున్నాం ఇటు గోదావరిలో చాలా వరద వచ్చింది. కానీ ఎల్లంపల్లిలో ఒక దశలో 5 లక్షల క్యూసెక్కులు 6 లక్షల క్యూసెక్కులు కూడా వరద జరిగింది. 6 లక్షల క్యూసెక్కులు అంటే ఒకటే రోజు దాదాపు 50 టీఎంసీల వరకు నీళ్లు నిండే సిచ్యువేషన్. కానీ ఆ తర్వాత మళ్ళీ వర్షాలు లేవు. ఒకటే వాయుగుండం తర్వాత ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ గా రెయిన్ఫాల్ లేదు. నెక్స్ట్ 4-5 డేస్ కూడా పెద్దగా రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వెదర్ మోడల్స్ చెప్తున్న దాని ప్రకారం నెక్స్ట్ 10 డేస్ కూడా పెద్ద రెయిన్ఫాల్స్ లేవు. మధ్యప్రదేశ్ వైపు లేకపోతే జార్ఖండ్, ఒడిశా అటువైపు ఉన్నాయి. కానీ తెలంగాణకైతే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా లేవు. లేదా మరాఠ్వాడా, అదేవిధంగా కర్ణాటకలో నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ఇక్కడ వర్షాలు పడ్డా కృష్ణా గోదావరికి వాటర్ వస్తాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఆ వాయుగుండం తర్వాత మళ్ళీ పెద్ద వర్షాలు లేకపోవడంతో ఇప్పుడు ఇన్ఫ్లోస్ అన్ని తగ్గిపోయినాయి. ముందుగా గోదావరి ఇన్ఫ్లోస్ చూద్దాం మనం. గోదావరిలో ఎస్ఆర్ఎస్పి 42 టీఎంసీల వాటర్ ఉంది. టోటల్ కెపాసిటీ 80.5, ఎగ్జాక్ట్ గా సగం నిండింది. ఇన్ఫ్లో 12,604 క్యూసెక్లు, అంటే రోజుకు 1 టీఎంసీ చొప్పున నిండే పరిస్థితి ఉంది. మేబీ సెప్టెంబర్ 30th అక్టోబర్ వరకు పూర్తిగా నిండుతుందేమో. బట్ వర్షాకాలం సంబంధించి ఒకవేళ ఇప్పుడు పంటలకి డైరెక్ట్ గా నీళ్లు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాగునీరు తర్వాతే సాగునీరు ఉంటుంది. సో 50-55 టీఎంసీలు నిండితే ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కాలువకు నీళ్లు రిలీజ్ చేస్తారు. వరద కాలువ ద్వారా మనకి మిడ్ మానేరు, లోయర్ మానేరుకు నీళ్లు వస్తాయి. సో అప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఉన్న నల్గొండ గానీ మిగతాయి కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో వరద కాలువ 50 టీఎంసీలు దాటితే ఆపరేట్ చేస్తారు. బట్ ఇప్పుడు అది ఆపరేట్ చేసే సిచ్యువేషన్ లేదు. నిజాం సాగర్ 11.9 టీఎంసీలు నిండింది. 17.8 టీఎంసీలు టోటల్ కెపాసిటీ. ఇన్ఫ్లో 1350 ఉంది. నిజాం సాగర్ బహుశా సెప్టెంబర్ 30th వరకు నిండుతుందేమో. అయితే నిజాం సాగర్ నిండితే మళ్ళీ ఆ వాటర్ ఎస్ఆర్ఎస్పికే వస్తుంది. అట్లాగే ఎల్లంపల్లి ఉంది. ఎల్లంపల్లి నేను ఇంతకుముందు చెప్పినట్టు 5-6 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఆ సమయంలో వచ్చింది. కానీ ఇప్పుడు ఇన్ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళ ఇన్ఫ్లో కేవలం 1208 క్యూసెక్లు, అంటే 10 రోజులు వాటర్ వస్తే 1 టీఎంసీ నిండుతుంది. కానీ అవుట్ఫ్లో ఏమో 12,894 క్యూసెక్లు ఉంది. అంటే రోజుకు 1 టీఎంసీ నీటిని అక్కడ గాయత్రి, నందిమేడారం పంప్ హౌజుల ద్వారా నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. సో ఎల్లంపల్లి బహుశా ఇంకో 5-6 రోజులు లిఫ్ట్ చేస్తే మళ్ళీ మినిమం డ్రాడౌన్ లెవెల్కి వస్తుంది. అంటే 7 లేదా 8 టీఎంసీలు ఉంటేనే నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎల్లంపల్లి ఈ 5-6 రోజులు రోజుకు 1 టీఎంసీ చొప్పున లిఫ్ట్ చేసినా అయిపోతుంది. సో ఇప్పుడు కాళేశ్వరం మోటార్లు అంటే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయాలని మరొకసారి హరీష్ రావు లేఖ రాశారు. కానీ ప్రభుత్వ స్టాండ్ అయితే క్లియర్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ నుంచి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నీటిని లిఫ్ట్ చేయరు. ఇన్ఫాక్ట్ వరుణ యాగం అని కూడా వాళ్ళు, ఎందుకంటే ఈ 10 రోజుల్లో పడ్డ వర్షాలు బట్టి వరుణ యాగం నిర్వహించారు. వర్షాలు పడాలి ఎల్లినో సీజన్ లో అని చెప్పి. బట్ ఆ వాయుగుండం తర్వాత పెద్దగా ఫ్లడ్స్ వచ్చేంత రెయిన్స్ లేవు. సో అదే కృష్ణాలో కూడా మనం ఈ మన క్యాచ్మెంట్ ఏరియాలో కాకుండా మహారాష్ట్రలో, కర్ణాటకలో పడ్డ భారీ వర్షాలతో ఇన్ఫ్లోస్ ఉండే. కానీ కృష్ణాలో కూడా ఇప్పుడు ఇన్ఫ్లోస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు శ్రీశైలం 181 టీఎంసీలు నిండింది 215 టీఎంసీలకు. ఇన్ఫ్లో 35,218 క్యూసెక్లకు తగ్గిపోయింది. ఒకప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఉన్న ఇన్ఫ్లో కాస్త ఇప్పుడు 35,218 ఉంది. అవుట్ఫ్లో 16,150. సో పోతిరెడ్డిపాడు ద్వారా 8,000 క్యూసెక్కులు తీసుకుంటున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 1950 క్యూసెక్కులు తీసుకుంటున్నారు. హంద్రీనివాకు 1950. సాగర్ కు ఒక 4,000 క్యూసెక్కులు రిలీజ్ అవుతుంది. అవుట్ఫ్లో 16,150గా ఉంది. తగ్గిపోయింది. నాగార్జున సాగర్ 138 టీఎంసీలు ఉండే, ఒక 9 టీఎంసీలు వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లో తగ్గిపోయింది. ఇన్ఫ్లో 4,000, అవుట్ఫ్లో 9,650 ఉంది. ఆల్మట్టిలో కూడా ఇన్ఫ్లో తగ్గింది. ఆల్మట్టి పైన
53,200 అయితే అవుట్ ఫ్లో 40,650. ఆల్మట్టి ఫుల్ కెపాసిటీకి దగ్గరలో ఉంది. నారాయణపూర్, ఆల్మట్టి అన్ని ఇన్ఫ్లోస్ కూడా తగ్గాయి. ఉజ్జయిని డ్యాము, జూరాలకు 40,000 క్యూసెక్లే వస్తున్నాయి. అవుట్ ఫ్లో 35,450 ఉంది. సో నెక్స్ట్ 5 days 7 days కూడా పెద్దగా హెవీ రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ లేదు. కొంచెం నార్త్ లో, మధ్యప్రదేశ్ లో అక్కడ వర్షాల ప్రెడిక్షన్ ఉంది, కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఏరియాలో మన వైపు నెక్స్ట్ 5-6 days లేదు. సో ఇదే సిచ్యువేషన్ అయితే ఇంకా ఇన్ఫ్లోస్ తగ్గుతాయి. తగ్గినప్పుడు అటు కృష్ణాలో, గోదావరిలో రెండిట్లో తగ్గుతాయి. సో అందుకని చూడాలి మనం, అంటే ఎక్కడి వరకు ఇది వెళ్తుంది అన్నది. డెఫినెట్ గా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది, హరీష్ రావు లేక మేడిగడ్డ నుంచి ఇప్పటికైనా లిఫ్ట్ చేయండి. సెప్టెంబర్ 30 తర్వాత వాటర్ వస్తే ఏం లాభం, ముందు ఖరీఫ్ పంట కాపాడాలి కదా. ఎందుకంటే ఈ వరద అన్నది అక్టోబర్ 10th 15th వరకు ఉంటుంది మాక్సిమం. కొంచెం బాగా ఎక్కువ వర్షాలు లాస్ట్ లో పడితే అక్టోబర్ 30th వరకు కూడా ఉంటుందేమో. బట్ జనరల్ గా అక్టోబర్ 30th, ఎందుకంటే మనకు ఋతుపవనాల కాలం సెప్టెంబర్ 30, బట్ సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 10th 15th వరకు కూడా రెయిన్ఫాల్ ఉంటుంది. కానీ ఆ సమయంలో కూడా వర్షాలు పడతాయా లేదా అన్నది చెప్పలేం కదా. ఇదేంటంటే ఒక మంచి అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ ఇప్పుడు కూడా అల్పపీడనం ఏర్పడ్డది. ఆ అల్పపీడనం మన వైపు లేదు, అది వెస్ట్ బెంగాల్ పైన నార్త్ ఇండియాకు ఎక్కువ బెనిఫిట్ చేస్తుంది. సో ఎక్కువ విశాఖపట్నం దగ్గరలో ఒక అల్పపీడనం ఈ నెల 2 నెలల్లో ఏర్పడి చాలా గట్టి వర్షాలు మొదట్లాగా పడితే ఒక వర్షన్ కెన్ చేంజ్ ది గేమ్. బట్ అది మన వైపు వస్తుందా లేదా అన్నది ఇక్కడ సమస్య. సో ప్రభుత్వం ఇప్పుడు వర్ణయాగం చేసి వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారంటే, అంటే మేము వర్ణయాగం చేసాం, వర్షాలు పడతాయి, ప్రాజెక్టులన్నీ నిండుతాయి, ఎల్నీనో సిచ్యువేషన్ లో కూడా నిండుతాయని వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. పైగా హరీష్ రావు మీద ఒక అలిగేషన్ చేశారు కాబట్టి దాని కౌంటర్ గా ఆయన ఏదో పూజలు చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే మేము వరుణయాగం చేస్తున్నామని. క్షుద్ర పూజలు మూకాంబిక ఏమంటారు, కొల్లూరు మూకాంబికలో క్షుద్ర పూజలు బహుశా దేవుడి దర్శనానికి వెళ్తే కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదేమో హరీష్ రావు అక్కడికి వెళ్తే కనుక. ఎందుకంటే క్షుద్ర పూజలు చేశారంటే ఆ పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి, మనం ఇంకా మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నామని చెప్పి. సో అది పొలిటికల్ అలిగేషన్. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇన్ ప్రిన్సిపల్ గా ప్రభుత్వం క్లియర్ గా ఉంది. ప్రభుత్వం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని లిఫ్ట్ చేయొద్దన్న భావనలో ఉన్నారు, లిఫ్ట్ కూడా చేయరు. సో లిఫ్ట్ చేయకుండానే ఇప్పటి వరకు నడిచింది కదా అనుకున్నారు. అయితే 10 రోజులు వచ్చింది వరద. అయితే మనకు మన రిక్వైర్మెంట్ దాదాపు 200-250 టీఎంసీలు గోదావరిలో ఇవన్నీ నిండాలంటే 150-200 టీఎంసీలు తాగునీరు. కానీ రబీ సీజన్ కూడా చూసుకోవాలి కదా, ఓన్లీ ఖరీఫే కాదు కదా, రబీ సీజన్ కూడా రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇది సరిపోదు ఇప్పుడు వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2-3 రోజులుగా ఏదైతే ప్రవాహం తగ్గిందో నెక్స్ట్ వారం రోజులు కూడా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వర్షాలంతా కూడా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో నెక్స్ట్ వారం రోజులు ఉండబోతున్నాయి. సో లాస్ట్ లో పడితే లాభం ఉంటుందా లేదా అన్నది చూడాలి. బట్ మనం ఆగస్టు 1st వీక్ లో కొంత హోప్ఫుల్ ఉండే, అంటే జూలై 20-25వ తేదీ నాటికి ఉన్నంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు మొన్న ఒక్క వర్షంతో. అట్లా అని పూర్తి 2 పంటలు పండుతాయా లాస్ట్, ఎందుకంటే లాస్ట్ 2016 నుంచి కూడా తెలంగాణలో 2 పంటలు కూడా పండుతున్నాయి. బంపర్ అయితే భరత్, ఎల్నినో ప్రభావం గురించి ముందు నుంచి సూచనలు ఉన్నా కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకే ఈ పరిస్థితి నెలకొంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ తరహా వర్ణయాగాలు ఇవన్నీ చేస్తున్నారనేది బీఆర్ఎస్ వాదనగా వినిపిస్తుంది. కాళేశ్వరం విషయంలో పదే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు కదా, దీని మీద ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావం అంటే ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కదా వర్షాలకు సంబంధించి, అంతకు మించి ఏం చేయలేదు. బట్ మేడిగడ్డ విషయంలో వాళ్ళు చాలా క్లియర్ స్టాండ్ తీసుకున్నారు, మేము నీటిని లిఫ్ట్ చేయము. నెక్స్ట్ ఇయర్ లోగా రిపేర్ చేస్తా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోపు రిపేర్ అన్నా చేయాలి, లేకపోతే 9 అయినా సాధ్యమైనంత త్వరగా కట్టాలి. ఎందుకంటే పబ్లిక్ 2.5-3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా మేడిగడ్డ కుంగింది కాబట్టి మేము నీటిని లిఫ్ట్ చేయలేమంటే పబ్లిక్ నుంచి యాక్సెప్టెన్స్ ఉండదు కదా. మేడిగడ్డ లేకుంటే ఆల్టర్నేట్ అయినా చూపించండి. గోవర్ధన్ గారు కూడా ఏదో అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్.